హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ గురించి అయితే ఇక అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 4 or 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్, స్పైసీనెస్కి తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ అలాగే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ని హీట్ చేసుకున్నాం కదా, సో ఆయిల్లో ఈ పన్నీర్ క్యూబ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పన్నీర్ క్యూబ్స్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనకు నచ్చిన వెజ్జెస్ని కూడా యాడ్ చేసుకొని వెజ్జెస్ మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ బీన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన వెజ్జెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజ్జెస్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెజ్జెస్కి సాల్ట్ కారం పట్టేలాగా మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వెజ్జెస్ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, వెజ్జెస్ అయితే మంచిగా కుక్ అయిపోయాయి. ఇలా వెజ్జెస్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అంతా కలిసేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగినంత కారం, టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా టాస్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.